పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ దినము మా ప్రయాణములలో మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ, ఏ వాహనములలో ప్రయాణించినప్పటికీ, ఎక్కడ నడిచినప్పటికీ కూడా మీరు మాకు తోడై ఉండి క్షేమంగా నడిపించారు తండ్రి. నీకు స్తోత్రంలో ఈ వారంలో చివరి దినంలో మమ్మల్ని ఇంత క్షేమంగా తీసుకువచ్చినందుకు తండ్రి నీకు వందనములు. కుటుంబంతో కలిసి నిన్ను సంతోషంగా స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. దేవాప్రభ, మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ప్రతి ధన్యతను బట్టి నీకు వందనములు. మా నాయన, మరి మా జీవితంలో నీకు మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ దీవెనలు మా అందరిపైన నిండారా నింపి ఈ వారమంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవా, మరి రేపటి నుంచి మరొక నూతన వారంలో మేము ప్రవేశిస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మరి రేపు మేము పరిశుద్ధ మందిరంలో చేరి ఆరాధించబోతున్నాము. మాతో మీరుండి నడిపిస్తున్నందుకు తండ్రి, మాకు నీ యొక్క దీవెనలనిచ్చి నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మలను నడిపిస్తున్నందుకు, ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు, నీ యొక్క ఆశీర్వాదంలో మా పైన కుమ్మరిస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రి సమయంలో పిల్లలు అందరూ కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కరూ తమ తమ పనుల నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మరి ప్రభా, ఈ సమయంలో మేము నిన్ను ధ్యానిస్తున్నాం, నీ వాక్యం ధ్యానిస్తున్నాము. నీవు ఇచ్చినటువంటి వాక్యము 136వ వచనము, 119వ కీర్తన 136వ వచనము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈ మాటలు వింటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది ప్రభా. ఎందుకంటే మరి కీర్తనాకారుని యొక్క ఆలోచన, కీర్తనాకారుని యొక్క వేదన, ఇదంతా కూడా మేము గ్రహించినప్పుడు మా జీవితాలలో మేము ఎలా ఉంటున్నాం, మేము ఎలా చేస్తున్నాము, మా ఆసక్తి ఎలా ఉన్నది, నీ పట్ల మాకున్నటువంటి ఆలోచన, మాకున్నటువంటి భక్తి, భయము, ఇవన్నిటిని కూడా మేము ఆలోచిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. మా హృదయంలో కూడా అటువంటి ఆసక్తిని కలుగజేయము. కీర్తనాకారుడు తను ఆత్మీయముగా ఎంతగానో బాధపడుతూ ఇతరుల శ్రద్ధను, అశ్రద్ధను బట్టి అతడు బాధపడుతూ ఉన్నాడు. మరి అతడు దేవుని పట్ల ప్రజలు ఎలాంటి శ్రద్ధ లేకపోవడము, అలాగే ధర్మశాస్త్రము అనుసరించకపోవడము, దీనిని బట్టి అతడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు ప్రభా. మేము కూడా తండ్రి అనుదినము రక్షణ లేని వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం కదా తండ్రి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా ఇదే విధంగా తమ హృదయాలలో బొత్తిగా దేవుని పట్ల ఆసక్తి లేకుండా ఉన్నారు. నీ ధర్మశాస్త్రమును అనుసరించడంలో విఫలమవుతూ అసలు దానిని ఆచరించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి అన్న ఆలోచన కూడా ఏమాత్రము లేని పరిస్థితులలో వారు ఉంటుండగా తండ్రి, మేము వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాము. దయవుంచి మా ప్రార్థనలు కూడా అంగీకరించండి. మరి కీర్తనాకారుడు ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడో అలాగే మేము కూడా దుఃఖపడుతూ అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అనేకులు నీ ధర్మశాస్త్రమును అంగీకరించాలని, అనుసరించాలని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభా. మరి ముఖ్యంగా ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి కూడా వారు నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు. నీ యొక్క శిలువ విలువను గ్రహించలేని స్థితిలో ఉన్నారు కనుక ప్రభా, మేము ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాము. అవును, కీర్తనాకారుడు ఇక్కడ కూడా ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని కన్నీరు ఏరులై పారుచున్నది అంటే అంతగా దుఃఖభరితుడై ఉన్నాడు మా ప్రభా. మేము కూడా అలాంటి దుఃఖంతోనే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా, మేము విశ్వాసులంగా ఉన్నప్పుడు ఇతరుల కొరకు అత్యంత ఆసక్తితో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. వారి రక్షణ కొరకు, వారి యొక్క కుటుంబాల కొరకు మేము నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను చేరుకోవాలి, ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి రావాలి, ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించాలి.
ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ప్రార్థిస్తుంటుండగా మీరు మా ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మేడ మరి నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు. అవును తండ్రి, మేము మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి మేము నీకు ఇతరుల కొరకు కూడా ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనములు. ప్రభా, కుటుంబంలో సంతోషంగా ఉండాలి, కుటుంబాలలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. ఏ కుటుంబంలో కూడా కలతలు ఉండకూడదు, ఏ కుటుంబంలో కూడా వేదనలు ఉండకూడదు. అందరి గురించి మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనలో అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయండి. చక్కగా వారు మంచి మార్గంలో నడుచుకుంటూ మంచి మార్గంలో ఎదుగుతూ మంచి జీవితం జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క వాక్యము ధ్యానించబడాలి, ప్రార్థనలు జరగాలి. కలిసి ప్రార్థించే కుటుంబాలు ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అందుని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి. వారికి అందరికీ నీ యొక్క కృపను అనుగ్రహించి, కాపుదలను అనుగ్రహించి, క్షేమమును ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ సమయంలో ఈ దినము ఎవరెవరైతే మంచి విషయాలు, మంచి వార్తలు అందుకొని ఉన్నారో వారందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతతో ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము. ఇంకా తాము పొందుకోలేదు ఈ ఒక ఆశీర్వాదం, వారు కోరుకున్నటువంటి ఆశీర్వాదం వారు ఇంకా పొందుకోలేదు అని ఎవరైతే బాధపడుతూ కృంగిపోతూ దిగులు పడుతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించి ప్రభా, మీరు తప్పకుండా వారి హృదయ వేదన ఆలకించే దేవుడు, వారికి తప్పకుండా వారి కోరికను తీర్చే దేవుడు అన్నారు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారి పట్ల మీ యొక్క అత్యధికమైన కృపను చూపించి నీ దయతో వారిని నింపండి. వారి తగిన కాలంలో తగిన సమయంలో మీరు వారికి సహాయం చేస్తారని నమ్మకంతో కనిపెట్టి ఉండినట్లుగా, కనిపెట్టి ప్రార్థనలు చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే తండ్రి మరి అప్పుల సమస్యలతో చాలా కృంగుదలలో ఉన్నారో వారందరి అప్పులను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము. నిద్ర పట్టని పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు నాయన. మా ప్రభా, ఆ కష్టం నుంచి వారికి విడుదల దయచేయండి. మా తండ్రి దేవ, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయండి. మా తండ్రి, సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి. వారికి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి గర్భముతో మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎలాంటి సమస్యలు, కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, వివాహం కొరకు ఎంతమంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని తండ్రి దయవించి దీవించి వారికి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఎంతో వేదనతో భారంతో ఉన్నారో వారందరినీ మీరు దయవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. దీర్ఘకాల వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, మా తండ్రి లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇంకా లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్, వీటన్నిటితో బాధపడుతూ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు నాయన. మా తండ్రి, వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారు ఎంతగానో వేదన, ఆందోళన ప్రభా, వారికి ఉన్నటువంటి సమయము, వారికి ఉన్నటువంటి ఆర్థిక సహాయ వనరులు అవన్నీ కూడా తండ్రి, వాటి విషయం వారు ఎంతగానో దిగులు పడుతూ మరి దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటారు నాయన. ప్రభా, వారికి మీ యొక్క దయ చూపించండి, కృప చూపించండి. వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా తండ్రి మేనేజ్ చేసుకోగలగడానికి మీరు కృప దయచేయమని, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎవరెవరైతే ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి తండ్రి. వారి వాహనాలపై నీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి ప్రభా. వారందరూ కూడా ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా మంచి జ్ఞానంతో వాళ్ళను కాపాడండి. నీ కాపుదలను వారికి అనుగ్రహించమని
ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు. వారిని కూడా మీరు దీవించండి, వారికి మీ సహాయం అనుగ్రహించండి. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో నిద్ర లేక ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి. అవును ప్రభా, ఎంతోమంది అనేక వేదనలు కలిగినటువంటి వారు, అనేకమైన ఇబ్బందులు, మరి కష్టములు, దుఃఖములు, భారములు, వేదనలు కలిగినట్టు వారై తండ్రి, అనేక మంది తండ్రి ప్రెషర్స్తో, టెన్షన్స్తో నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు. తండ్రి, మీరు కనికరించండి, వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి. దేవా ప్రభా, దయతో కనికరంతో మంచి నిద్రను వారికి అనుగ్రహించండి. వారి హృదయంలో కోపము, ద్వేషము ఉన్నట్లయితే వాటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మీరే సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి వారికి వారు మీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ మరి నెమ్మదితో పండుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. పడుతున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను, మరి ఏ సహాయం లేక నిస్సహాయాలుగా ఉండి ఎంతో కష్టం అనుభవిస్తున్న వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, కృంగుదలలో ఉన్నటువంటి వారు, మా తండ్రి ఎంతోమంది అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు, ఉద్యోగ జీవితాలలో అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ హింసించబడుతున్నటువంటి వారు, మా ప్రభా, మరి అనాథలుగా ఉన్నది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, రేపటి దినాన విశ్రాంతి దినము నీ సన్నిధిలో చేరి మేము నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మేము సిద్ధపడుతూ ఉండగా మీరు మాకు తోడైండండి. మా యొక్క సిద్ధపాటులో మీ కృపను కుమ్మరించండి. అవును తండ్రి, ఆత్మీయంగా మేము సిద్ధపడడానికి మా హృదయాలను ప్రేరేపించి మా హృదయంలో ఆకాంక్షను పెంచండి, ఆసక్తిని పెంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, రేపటి దినాన మేము సంతోషంగా, కుటుంబంగా కలిసి సంతోషించడానికి కృప దయచేయండి. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమూహంగా కూడి ఎంతగానో చక్కగా ఆరాధించే ఆ యొక్క సహాయము, ఆ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు వందనములు. ఎంతోమంది అలాంటి అవకాశం లేక ఉన్నారు నాయన. తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడై ఉండండి. మా పైన రక్తపు కంచెను వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మీరు దయతో కనికరంతో మమ్మలను దీవించండి. మా తండ్రి, రాత్రి అంతా మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యంలో కలగకుండా, దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు భయం లేకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించండి. నీ దూతల కాపుదల మాకున్నది, ఏ తెగులు మా గుడారం సమీపించదు. కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటూ మంచి రెస్ట్ తీసుకుని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా, సంతోషంగా లేచి నిన్ను స్తుతించి మరి నీ సన్నిధిలో ఆలయంలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.